హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. మన గల్వాన్ హీరో సంతోష్ బాబు రియల్ స్టోరీని సల్మాన్ ఖాన్ హీరోగా రీల్ స్టోరీగా తీస్తున్నారు. అయితే అది చైనా లాంటి అగ్రదేశానికి నిద్ర లేకుండా చేస్తుంది. కేవలం ఒకే ఒక్క సినిమా ఆలోచనకే డ్రాగన్ కంట్రీ గుండెల్లో ఎందుకు రైళ్లు పరిగెడుతున్నాయి? అసలు మన తెలంగాణ బిడ్డ కథకు చైనా భయానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలు వెనుకున్న అసలు నిజాలేంటనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ కొట్టి ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 2020 జూన్ 15 ఈ తేదీని ఏ భారతీయుడు కూడా మర్చిపోలేడు. లడాఖ్లోని గల్వాన్ లోయలో గడ్డకట్టించేటువంటి -డిగ్రీ చలిలో మన వీర సైనికులు ప్రాణాలకు తెగించి చైనా సైనికులతో తలపడిన ఆ రోజు మన దేశం 20 మంది వీరులను కోల్పోయింది. ఆ వీరులకు ముందుండి నాయకత్వం వహించి చివరి శ్వాస వరకు పోరాడి దేశం కోసం తన ప్రాణాలనే అర్పించిన రియల్ హీరో మన తెలంగాణ బిడ్డ, తెలుగు బిడ్డ కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు. ఇప్పుడు ఆయన అసమాన ధైర్య సాహసాల గాథ వెండితెర మీద రాబోతోంది. ఈ పాత్రను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పోషిస్తుండగా ఆ సినిమా సృష్టించే ప్రకంపనలు ఎలా ఉంటాయో ఊహించుకోండిగా. అలాంటి ఒక సినిమా ఆలోచనే ఇప్పుడు చైనా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఇంతకీ ఈ సినిమా తమ దేశ పరువును బదారికి ఈడుస్తుందని చైనా ఎందుకు భయపడుతుంది? గల్వాన్ పోరాట యోధుడు కల్నల్ సంతోష్ బాబు తెలంగాణలోని సూర్యాపేటలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి బ్యాంకు ఉద్యోగి. చిన్నప్పటి నుంచే దేశభక్తి, సైన్యంలో చేరాలన్నటువంటి బలమైన ఆకాంక్ష ఆయనలో ఉండేది. అందుకే కోరుకొండ సైనిక స్కూల్లో చేరి తన కళను నిజం చేసుకునే వైపు మొదటి అడుగు వేశారు సంతోష్ బాబు. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ NDA, ఇండియన్ మిలిటరీ అకాడమీ IMLలో కఠినమైనటువంటి శిక్షణ పొంది పూర్తి చేసుకొని 2004లో 16వ బీహార్ రెజిమెంటల్ లెఫ్టినెంట్గా సైన్యంలో చేరారు. ఆ తర్వాత 16 ఏళ్ల సైనిక జీవితంలో ఎన్నో కష్టమైనటువంటి ప్రదేశాల్లో ఆయన ఆపరేషన్లలో, ఎన్నో క్లిష్టమైనటువంటి ఆపరేషన్లో ఆయన పాల్గొన్నారు. కాంగోలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పనిచేసి అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు అందుకున్నారు సంతోష్ బాబు. సంతోష్ బాబు ఎక్కడున్నా, ఏ హోదాలో ఉన్నా కూడా లక్ష్యం ఒకటే, దేశ రక్షణ. భరతమాతను కంటికి రెప్పలా కాపాడుకోవడమే ఆ యోధుడి టార్గెట్. సంతోష్ బాబు కేవలం ఒక కఠినమైన సైనిక అధికారి మాత్రమే కాదు, తన కింద పనిచేసేటువంటి ప్రతి సైనికుడిని కూడా సొంత బిడ్డలాగా చూసుకునేటువంటి గొప్ప నాయకుడు. వారి బాగోగుల్ని స్వయంగా చూసుకునేవాడు. అందుకే ఆ రెజిమెంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఆయన అంటే ప్రాణం. అలాంటి గొప్ప నాయకుడిని, స్నేహితుడిని, మార్గదర్శిని వాళ్ళు గల్వాన్లో కోల్పోయారు. తన భార్య, 2 చిన్నపిల్లలను వదిలి దేశ సరిహద్దుల్లో పహరా కాస్తూ చివరకు దేశం కోసమే ప్రాణత్యాగం చేశాడు సంతోష్ బాబు. ఆయన చూసినటువంటి తెగువకు, ఆయన చేసిన త్యాగానికి భారత ప్రభుత్వం దేశ 2వ అత్యున్నత సైనిక పురస్కారమైనటువంటి మహావీర చక్రను ప్రకటించి గౌరవించింది. ఇప్పుడు ఆయన కథ వెండి తెరపైకి వస్తోంది. ఇది దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతిధ్వనించడం ఖాయంగా కనిపిస్తోంది. జూన్ 15, 2020 రాత్రి గల్వాన్ లోయలో అసలు ఏం జరిగింది? ఈ ప్రశ్న చాలా మందిని తొలుస్తూనే ఉంది. భారత చైనా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం గల్వాన్ నదీ పరివాహక ప్రాంతంలో పెట్రోలింగ్ పాయింట్ 14 దగ్గర 2 దేశాల సైనికులు ఘర్షణ అనేది పడకూడదనమాట. ఆయుధాలు వాడకూడదు. కానీ చైనా సైన్యం పీపుల్స్ ఆఫ్ లిబరేషన్ ఆర్మీ ఉంది కదా, PLA, అది ఒప్పందాన్ని పక్కన పెట్టేసి భారత భూభాగంలోకి వాళ్ళందరూ చైనా సైనికులు చొరబడి టెంట్లు, తాత్కాలిక గుడారాలు వేసుకున్నారు. ఈ విషయము కల్నల్ బాబు గమనించారు. నిరాయుధంగా కొద్దిమంది సైనికులతో, అంటే ఆయుధాలు వాడకూడదు కదా, అందుకని ఆయన ఆయుధాలు లేకుండానే కొద్దిమంది సైనికులతో, చైనా అధికారులతో మాట్లాడడానికని అక్కడికి వెళ్ళారు. ఒప్పందం ప్రకారం ఆ నిర్మాణాలను తొలగించాలని చెప్పేసి వాళ్ళని కోరారు. శాంతియుతంగానే కోరారు కల్నల్ సంతోష్ బాబు. కానీ అప్పటికే పక్కా ప్లాన్తో ఉన్నటువంటి చైనా సైనికులు వందల సంఖ్యలో గుమిగూడి ఇనుప రాడ్లు, ముళ్ళ తీగలు చుట్టినటువంటి కర్రలతో మన సైనికుల మీద దాడికి దిగబడ్డారు. ఈ ఊహించని దాడికి మన సైనికులు అదరలేదు, బెదరలేదు. కల్నల్ సంతోష్ బాబు నాయకత్వంలో చివరి శ్వాస వరకు కూడా వీరోచితంగా పోరాడారు మన వాళ్ళు. సంఖ్యాపరంగా చైనా సైనికులు చాలా రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మన సైనికులు చూపినటువంటి ప్రతిఘటనకి వాళ్ళు కకావికలు అయిపోయారు. 15,000 అడుగుల ఎత్తులో గడ్డగట్టేటువంటి చలిలో, ఆక్సిజన్ కూడా సరిగా అందని పరిస్థితులలో మన సైనికులు చూపినటువంటి పరాక్రమానికి యావత్ దేశం కూడా సెల్యూట్ కొట్టింది. ఈ భీకర పోరులో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. భారత్ తమ వీరుల త్యాగాన్ని ప్రపంచానికి సగర్వంగా ప్రకటించింది. వారికి సైనిక లాంఛనాలతో అందరికీ కూడా అంత్యక్రియలు కూడా జరిపించింది. కానీ చైనా మాత్రం తమకు జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆలోచించండి, ఇదే వీరగాథ ఆధారంగా ఒక భారీ సినిమా వస్తుంది. అయితే చైనా ఎందుకు అంతలా భయపడుతుంది అంటే, చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక అయినటువంటి గ్లోబల్ టైమ్స్ లాంటివి ఇప్పుడు తమ
అక్కసును వెళ్ళగలుస్తున్నాయి. ఈ సినిమా వాస్తవాలను వక్రీకరిస్తుంది, భారత జాతీయవాదాన్ని రెచ్చగొడుతుంది, సినిమా తీసే చరిత్రలు మారవు అంటూ రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఒక ఆర్టికల్స్ అయితే వచ్చినాయి. ఒక సినిమా ఆలోచనకే ఒక అగ్రరాజ్యం ఇంతలా ఉలికిపడుతుందంటే దాని వెనక ఉన్న భయం అనేది ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు మనము. ఆ భయానికి ప్రధాన కారణం గల్వాన్లో వాళ్ళు దాచిపెట్టినటువంటి అబద్ధాల గుట్ట. ఈ సినిమా రూపంలో ప్రపంచం ముందు అది బట్టబయలు అవుతుందేమోననే ఆందోళన చైనాలో కనిపిస్తుంది. చైనా వాదన ప్రకారం ఏంటంటే భారత సైన్యమే సరిహద్దు దాటి వచ్చింది, దాడి చేసిందని చెప్పి వాళ్ళు చెలవలు పలవలు చేశారు. కానీ ఒకవేళ సినిమాలో గల్వాన్ ఘర్షణకు దారి చేసినటువంటి పరిస్థితులు చైనా దురాక్రమణకు కళ్ళ కట్టినట్టు చూపించారు. ప్రపంచవ్యాప్తంగా చైనా వాదన అనేది బట్టబయలు అవుతుందన్నమాట. తమ సైన్యం ఎంతటి పరాజయాన్ని ఎదుర్కొందో వారి సొంత ప్రజలకే తెలిసిపోతుంది, అసలు ఎంతమంది చనిపోయారో కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. అందుకే ఇలాంటి సినిమా ఆలోచనని కూడా వాళ్ళు సహించట్లేదన్నమాట. గల్వాన్ ఘర్షణలో మన దేశానికి చెందినటువంటి 20 మంది సైనికులు అమరులయ్యారని చెప్పి భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించారు. వాళ్ళ పేర్లు వివరాలు ప్రపంచానికి తెలియజేసి వారి త్యాగాలను కూడా గౌరవించింది. కానీ చైనా ఏం చేసింది? మొదట తమ వైపు అసలు ప్రాణ నష్టమే జరగలేదని బుకాయించింది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగాక 8 నెలల తర్వాత కానీ కేవలం ఒక 4 చనిపోయారని చెప్పేసి బయట స్టేట్మెంట్ ఇచ్చింది, అంగీకరించింది. కానీ అసలు నిజం అది కాదని చాలా నివేదికలు బయటపట్టిన తర్వాత రక్షణ రంగ నిపుణులు కానీ అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం కానీ ఏంటంటే ఆ ఘర్షణలో చైనాకి జరిగినటువంటి నష్టం మనకంటే చాలా ఎక్కువగా ఉందట. ముఖ్యంగా ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఇన్వెస్టిగేటివ్ మ్యాగజైన్ అనేటువంటి ది క్లాక్సన్ అని ఒక భారీ పరిశోధన చేసింది. సుదీర్ఘమైనటువంటి పరిశోధన చేసిన తర్వాత సంచలన విషయాలను బయటపెట్టింది. ఆ నివేదిక ప్రకారం ఆ రాత్రి ఆ గడ్డగట్టే చలిలో ఉన్న గల్వాన్ నదిని దాటే ప్రయత్నంలో చాలామంది సైనికులు నీళ్లలో కూడా కొట్టుకుపోయి చనిపోయారట. ది క్లాక్సన్ ప్రకారం అలా చనిపోయిన వాళ్ళు మొత్తం కలిపి ఆ గల్వాన్లో ఆ రోజు 38 మంది అట. కొన్ని నివేదికల ప్రకారం ఈ రిపోర్ట్ అయితే 42 దాటింది, 42 మంది కూడా చనిపోయారన్న, మన వాళ్ళు 20 మంది చనిపోయారు. ఇది క్లియర్ అనమాట. చైనా ప్రభుత్వం ఈ నిజాలని బయటికి రాకుండా తమ దేశంలో వార్త ప్రచురించిన జర్నలిస్టులను, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బ్లాగర్లను అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసింది. నిజాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది. కానీ ది క్లాక్సన్ మాత్రం ఆ నివేదిక ఇదంతా కూడా క్లాక్సన్ నివేదికే బయటపెట్టింది. ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాతో ఈ నిజాలన్నీ కూడా దృశ్య రూపంలో ప్రపంచం ముందుకి రాబోతున్నాయి అనమాట. బాలీవుడ్ సినిమాకు ఉన్న ప్రపంచవ్యాప్తంగా రీచ్ కారణంగా చైనా దశాబ్దాలుగా నిర్మించుకున్నటువంటి అజేయమైన సైన్యం అనే ఇమేజ్ అనేది గ్యారంటీగా పోతుంది. డొల్లా అని తెలిసిపోతుంది ప్రపంచానికి కూడా. ఆ ఇమేజ్ డొల్లా అని కూడా ప్రపంచానికి తెలిసిపోతుంది. తమ సొంత ప్రజల ముందు, ప్రపంచ దేశాల ముందు చైనా ప్రభుత్వం తలదించుకోవాల్సి వస్తుంది. ఇదే చైనా భయానికి అసలు కారణంగా అనిపిస్తుంది. ఒక సినిమా ఒక దేశం దాచిపెడుతున్న నిజాలను బయట పెట్టగలదని మీరు నమ్ముతున్నారా? కల్నల్ సంతోష్ బాబు లాంటి వీరుల త్యాగాల వెనుక ఉన్న నిజం ప్రపంచానికి తెలియాలని మీరు కూడా అనుకుంటే కామెంట్స్లో జై హింద్ అని ఒక గర్వంగా ఒక చిన్న టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణలు మన ఛానల్ ఇప్పుడే ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టి వీడియోకి లైక్ బటన్ ఇవ్వండి. గతంలో 1962 యుద్ధంపై హకీకత్ వంటి సినిమాలు కూడా వచ్చినాయి అదే చైనా మీద. ఇప్పుడు గల్వాన్ మీద వస్తున్నటువంటి సినిమా ది బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ కేవలం ఒక సినిమాగా అయితే మిగిలిపోదు. అది మన సైనికుల త్యాగానికి, మన దేశ ఆత్మ గౌరవానికి కళ్ళకు కట్టినట్లయితే చూపించడం ఖాయం. కల్నల్ సంతోష్ బాబు లాంటి వీరుల కథలు మన కేవలం సినిమాల్లో చూసి చప్పట్లు కొట్టడానికి కాదు, వారి నుంచి స్ఫూర్తి పొంది దేశభక్తిని గుండెల్లో నింపుకోవడానికి మన తెలంగాణ బిడ్డ వీరగాథ వెండి తెరపైకి వస్తుంది. అప్పుడు చైనా అబద్ధాల కోటను బద్దలు కొడుతుందని చెప్పి మనం అందరం కూడా విశ్వసిద్దాం, మనసారా ఆశిద్దాము. మన వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ జై హింద్.